వర్తకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి ఏపీ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిరంతరం కృషి చేస్తోందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం నగరంలోని మెయిన్ రోడ్ లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో రాష్ట్ర నగర ఫెడరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వర్తక మహాసభతో పాటు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ సూర్యనారాయణమూర్తి రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాస్కర్ రావు మాట్లాడుతూ వర్తక వర్గం ఎదుర్కొంటున్న పన్నుల సమస్యలను ప్రస్తావించారు. ధాన్యం, బియ్యం, జీడి గింజలు, జీడిపప్పు, కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలపై రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఫీజ్ సెస్ విధిస్తోందని, ఒకే వస్తువుపై 2 సార్లు పన్ను విధించడం వ్యాపారులకు భారంగా మారిందని అన్నారు. ఈ 2 పన్నుల్లో ఒకదాన్ని మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. అదేవిధంగా అమరావతిలో ట్రేడ్ హబ్ కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా చైర్మన్ వెంకట సుబ్బరాయుడు, నగర ఛాంబర్ గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, ఏపీ క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి వచ్చినప్పుడు వర్తకులకి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలాగా ఛాంబర్లు, ఫెడరేషన్లు అవి పనిచేస్తుంటాయి. ఒక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రాష్ట్రంలో 2017లో GST వచ్చినప్పుడు బహుశా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఛాంబరు పెట్టిన విధంగా ఈ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 36 సెమినార్లు కండక్ట్ చేసి వర్తకులకి ఎన్నో అవగాహన సదస్సులు కల్పించింది చెప్పడానికి సకాలంగా చెప్తున్నాం. అలాగే ఛాంబర్ 2017లో GST వచ్చిన దగ్గర నుంచి ఈనాడు 9 ఏళ్ళు అయ్యింది. 9 ఏళ్ళు అయినా సరే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకా అవి అంతంగా ఆరంభంగా ప్రతి సంవత్సరం సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి రాష్ట్రం మొత్తం మీద GST సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియడానికి ఒక GST అడ్వైజరీ కమిటీ ఉంటుంది. దాంట్లో మన ఫెడరేషన్ అధ్యక్షులు వక్కలగడ భాస్కర్ రావు గారు ఆ అడ్వైజరీ కమిటీ అని చెప్పడానికి మేము సకాలంగా ఫీల్ అవ్వాలి. ఈనాడు ముఖ్యంగా నా టైంలో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేశాను. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేశాను. అలాగే ఆనాడు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్డింగ్ చుట్టూ కూడా నైరు మూలు అన్నీ కూడా ఫిలప్ చేసి బిల్డింగ్లు కట్టడం కూడా జరిగింది. అయితే తర్వాత మరి మనకి 96 నవంబర్ 6వ తారీఖున ఉప్పును వచ్చింది. ఆ ఉప్పునికి మన జిల్లా కాకినాడ ప్రాంతంతో పశ్చిమ గోదావరి జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మరి మన ఛాంబర్ తరఫు నుంచి ఆనాడు 64 సంఘాలు ఉండి ఈ సంఘాలందరితో కూడా మరి వారందరికీ కూడా ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలు మెటీరియల్ పోగు చేసి తీసుకెళ్ళి కింద కోనసీమలో ఈ ఎఫెక్ట్ అయిన ఏరియాకి వితరణ చేసుకోవడం మనం ఛాంబర్ తరఫున. ముఖ్యంగా మరి ఛాంబర్ అంటే మరి ప్రాణం బొమ్మన్ రాజ్కుమార్ గారిని ఈ సందర్భంగా మా రాజధాంతురాలని రాజ్కుమార్ గారిని ఈ సందర్భంగా మర్చిపోకూడదు. రామచంద్రరావు ఇలాంటి కార్యక్రమాలు చాలా పట్టుదలగా చాలా బాగా చేయించేవాడు. ఆ వేళ కోనసీమలో ఎఫెక్ట్ అయిన ప్రతి చోట కూడా మన సంఘ సభ్యులందరితో కూడా మాది కన్స్ట్రక్షన్ రంగం. ఇది మేము కూడా ఛాంబర్లో రాజమహేంద్రవరం ఛాంబర్లో భాగంగా అనుబంధంగా వస్తున్నాం. ఇది మనం వర్తకులుగా అసోసియేషన్గా ఉండి మాట్లాడుకుంటున్న సందర్భంలో పార్టీలకు అతీతంగానే ఉండాలి. అక్కడ సమస్యలు మాత్రమే చూడాలి, సమస్య పరిష్కారం కొరకు మాత్రమే ప్రయత్నం చేయాలి అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం. ఈ రోజున ప్రభుత్వాలు
ఓటు బ్యాంకు ఏ పార్టీ అయినా కూడా ఓటు బ్యాంకు వ్యవహారం కానీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సంక్షేమ పథకాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ఆర్థిక పరిస్థితులు తీసుకున్నట్లయితే సరిపోవట్లేదు. ఈ కార్యక్రమాలకి ఆర్థికంగా వెసులుబాటు కలగట్లేదు. సో దీనికి ఆల్టర్నేటివ్గా మళ్ళీ ట్యాక్స్ కలెక్షన్ అనేది మన దాకానే వస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, సంఘర్షణ నిరంతరం ఉంటుంది. ఎక్కడో చోట సమస్య పోయేది కాదు, అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఎక్కడైతే ఫ్రిక్షన్ మరీ ఎక్కువగా ఉంటుంది, ఒక విన్-విన్ సిచ్యువేషన్గా ఉన్నంతసేపు భరించవచ్చు. అది దాటి వ్యాపారాలు కుదేలైపోయి అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చే సందర్భాలను మాత్రం ఖచ్చితంగా యూనిఫైడ్గా, యునైటెడ్గా అందరం కూడా ఏకమై మరి ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసి వారిని కన్విన్స్ చేయడం ద్వారా, లేదంటే అప్పటికే అవ్వకపోతే ఉద్యమాల ద్వారా కానీ మన యొక్క ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవడానికి అందరం కూడా కలిసి ఇప్పుడు కూడా ఉండాలి. వర్తకులు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి సంఘాలు ఏ ప్రయత్నం చేసినాయి, ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరికైనా ఒక గురువు ఉండాలి. ఆ గురువు లేకపోతే అతని జీవితం ప్రశాంతంగా సాగదు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీకు అడ్వైజర్ ఉండాలి, నువ్వు వినాలి, అవి వినేదాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే చాలా కఠినమైనటువంటి కఠోర దీక్షలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. అది తర్వాత మాట్లాడదు, మధ్యలో చెప్తా. అది కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జనరల్ బాడీ సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగంగా కండక్ట్ చేయడం. లాస్ట్ టైం కొత్తగల్లో లాస్ట్ ఇయర్ చేశాం. ఈ సంవత్సరం రాజమండ్రిలో నందెం శ్రీనివాసు సుబ్రాయుడు గారి ఆధ్వర్యంలో రాజమండ్రి ఛాంబర్ మిత్రుడు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఫెడరేషన్ సభ్యులు ప్లస్ జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులు ప్లస్ విజయవాడ రాజమండ్రి లోకల్ సభ్యులు అందరూ వచ్చారు. అందువల్ల ఈ ఫెడరేషన్ ఎజెండాని పక్కన పెట్టి నేను కూడా నందెం శ్రీనివాస్తో పాటు పార్టీ మారి మీ వర్తక సంఘంలోకి వస్తున్నా. అది మా జమా ఖర్చులు, కొత్త కమిటీలు, యూత్ వింగు, లేడీస్ వింగు, బిజినెస్ నెట్వర్క్ సిస్టమ్, వీటి గురించి చెప్పి వాటి పర్మిషన్లు తీసుకోవటం. అట్లాగే అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించిన తర్వాత మెంబర్షిప్ కమిటీ, ఇదో పెద్ద ఎజెండా. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం వర్తక సంఘం దాంట్లోకే మీరు కూడా కలిసి అది పూర్తి చేద్దాం. ఇంకేంటంటే మనకుండే బాధ్యత, కష్టాలు మా మిత్రుడు అశోక్ కుమార్ చేయాలంటే ఇంకా బాగా చెప్పాడు. ఎంచేదంటే అంటే వక్తలు పొద్దున్న లేచి ఉదయం వరకు అర్ధరాత్రి షాప్ వరకు కట్టే వరకు ప్రతి క్షణం టెన్షనే, డబ్బు గురించి, వ్యాపారం గురించి, అన్ని రకాలు. అలాంటిది మనకి ఐక్యత ఉంటే కొంతలో కొంత మనకి కొన్ని కష్టాల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ